పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం, ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లో తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ దువ్వాడ వాణి. ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే 2000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి. వీళ్ళు చేస్తారా? ఆమె మామ గౌరవ లీడర్ అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడ వాణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకున్నాను. అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే, సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో పనిచేస్తుంటుంది, అందరూ సహజంగా వేసినంత ఒకసారి తిరుగుతూ వచ్చిందా కార్యకర్తలు. ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలామంది క్యాడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. సగటు మహిళకి, సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి ఈ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాడి. నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఏంటి, ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి, మీ భార్య మీరు ఖండించరు. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారి కన్నవారి దగ్గర సర్వస్వం వెళ్ళిపోయిన 3 పసిపిల్లలు ఉన్నారు. నాకు చావే సరంజమని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాను. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు. వెంటనే ఆ చెయ్యిలా అడ్డుపెట్టారు, ఇలా చెయ్యి అడ్డుపెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే. అది ప్రమాదం అంట, నాకు తెలియదు. ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పుడు కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పుడు ఒక మహిళ ప్రాణం పోయే స్థితికి వస్తుంది. అప్పుడు నేను ఎందుకు నాకున్న పరిస్థితి, నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి, నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి, ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె దగ్గర నేనున్నానని చెప్పాను. నువ్వు చనిపోవలసిన పని లేదు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు చెప్పాను. నేను బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు జరగటం నిజమే, దేవాలయానికి వెళ్ళటం నిజమే చెప్పాను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళకి నాశనం అయిపోతున్న, చనిపోబోతున్నటువంటి అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డాం. ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దువ్వాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది. పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అబాస్పాలు చేయనన్న కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని తెలుసుకున్నాను. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్? వేసి నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటే మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్. దిస్ ఇస్ కాల్డ్ అనడల్టరీ. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే మీకు విషయం చెప్తాను, ఇంట్లో ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను, దిస్ ఇస్ మెయిన్ పాయింట్. కళాశాలలో ఉన్నాను, ఇన్ని బండిల్స్ మెసేజ్లు, తను నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎప్పుడు విడాకులు. మన జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లో చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే, ఈ ఇంటికి తాళం వేయమని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను అడుగుతున్నాను. ఒక ప్రజాప్రతినిధిలో ఉన్నాను, హౌస్లో, అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్లో. ఒక బాధ్యత గల ప్రతినిధిగా
25 సంవత్సరాలు ప్రజలతో అవుతుంది. నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా ఏ అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా. నా పిల్లలకి మాత్రం అది నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నా హైదరికి నా మీద సర్వస్వం మీ నాన్న ఉన్నాడు. నాన్న బ్రతుకున్నంత వరకు మీ ఒంటి మీద ఏగవాళ్ళు మీకు అన్యాయించాలి. నాన్న చెబుతున్నాడు, మీకు ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను మాట. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాను. నా పిల్లలకు అన్యాయం జరగదు. తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసిస్తారు. 10 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసిస్తారు. డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్కి వీటికి సంబంధం అయితే లేదు. ఎందుకంటే